నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ మెడికల్ కళాశాల పేరిట ఘరానా మోసం వెలుగు చూస్తుంది. మెడికల్ కళాశాలలో భాగస్వామ్యం పేరిట అత్యాశకెళ్లి పెట్టుబడులు పెట్టిన ప్రైవేటు వైద్యులు లబోదిబోమంటున్నారు. సదరు మెడికల్ కళాశాలకు ఎంఎన్సీ అనుమతి నిరాకరించడంతో ఈ మోసం వెలుగు చూస్తుంది. వైద్యులు పెట్టిన డబ్బులు బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. మెడికల్ కళాశాలలో ఉద్యోగం దొరికిందని సంబరపడ్డ వివిధ విభాగాల ఉద్యోగులు 2 నెలలుగా జీతాలు లేక ఆందోళనకు దిగుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి శివారులో క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఉంది. 20 ఏళ్ల క్రితం ఎంతో పేరున్న ఈ మెడికల్ కళాశాల చాలా ఏళ్లుగా మూతబడింది. తాజాగా ఈ మెడికల్ కళాశాలను పునః ప్రారంభించేందుకు హైదరాబాద్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిఎస్ఐ మెదక్ మెడికల్ ట్రస్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. క్రిస్టియన్ మెడికల్ కళాశాలను 27 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని ఎంఓయూ చేసుకుంది. కర్ణాటకకు చెందిన షణ్ముఖ మహాలింగం చైర్మన్ గా 2 డైరెక్టర్లు మెడికల్ కళాశాల పునః ప్రారంభం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మౌలిక వసతులు, వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించారు. డైరెక్టర్ పదవి కావాలంటూ నిజామాబాద్ కి చెందిన ఓ వైద్యుడు 5 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడ్డాడు. ఈ మేరకు చెక్కులను చైర్మన్ షణ్ముఖ మహాలింగంకు అందజేశారు. ఆ చెక్కులు బౌన్స్ కావడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. అయితే ఆ పాటికే ఆ వైద్యుడు మరో 26 మంది వైద్యుల నుంచి పెట్టుబడుల పేరిట సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తన పేరిట ఉద్యోగులకు నియామక పత్రాలను సైతం అందజేశారు. సెక్యూరిటీ నుంచి ఇతర విభాగాలకు సిబ్బందిని నియామకం చేసి నెలపాటు జీతాలు చెల్లించిన నిర్వాహకులు ఆ తర్వాత జీతాలు చెల్లించకపోవడంతో ఇటీవల ఆందోళనకు దిగారు. చైర్మన్ షణ్ముఖ మహాలింగంను ఘెరావు చేశారు. తమను నియామకం చేసిన డాక్టర్ జీతాలు చెల్లించడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు బాధితులు. తీసుకొని మాకు జీతాలు ఇస్తాము, మాకు మంత్ జీతం ఇస్తాం, పిఏపి కట్ అవుతుంది, కరెక్ట్ మీకు వేస్తాము, అకౌంట్లో ఇస్తాము అని చెప్పారు. ఇక అది ఏమైంది అలా గొడవ మనకు అర్థం కాలేదు. ఈ హాస్పిటల్ ఏం చేసిన షణ్ముఖం సార్ అంట, ఆయన ఎక్కడైనా మేము తెలియదు ఆయనకు, మాకు ఆయన ఏం చేసినామంటే ఈసారి మాకు లోకల్ ఉన్న సార్ కాబట్టి సుమన్ సారు వీళ్ళు కలిసి మాకు తీసుకున్నారు. శ్రీనివాస్ తీసుకొని మాకు వాళ్ళ అపార్ట్మెంట్లో లెటర్ ఇచ్చారు మాకు. తీసుకొని మేము కాబట్టి అందరము చుట్టుపక్కల విలేజ్ దగ్గర ఉంటుంది కాబట్టి అందరం వచ్చినాం. అది వచ్చినాక ఇప్పుడు అది చేయబట్టి మాకు ఇప్పుడు ఏమైందంటే జీతాలు 3 నెలల జీతాలు రాకుండా అందరికీ. క్రిస్టియన్ మెడికల్ కళాశాల పునః ప్రారంభం కోసం నిర్వాహకులు దరఖాస్తులు చేసుకోగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టింది. మెడికల్ కళాశాలలో వైద్యులు, సిబ్బంది సరైన వసతులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతులు ఇచ్చేందుకు ఎంసీఐ నిరాకరించింది. దీంతో పెట్టుబడి పెట్టిన వైద్యులతో పాటు జీతాలు వచ్చాయని సంతోషపడ్డ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. 2 నెలలుగా జీతాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ప్రైవేటు వైద్యులు పెట్టుబడిగా పెట్టిన తమ 20 కోట్ల రూపాయలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పెట్టిన సొమ్మంతా బ్లాక్ మనీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేక డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలియక మిన్నకుండిపోయారు. డైరెక్టర్ పదవి ఇప్పిస్తానంటూ 2.20 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి మోసం చేశారంటూ డాక్టర్ అర్జా శ్రీనివాస్ డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత వైద్యుని ఫిర్యాదు మేరకు చైర్మన్ షణ్ముఖ మహాలింగంపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు డిచ్పల్లి పోలీసులు తెలిపారు. సిఎంసి కాలేజ్ డిచ్పల్లి నందు అర్జా శ్రీనివాస్ అనే వ్యక్తి అను డాక్టర్ పోలీస్ స్టేషన్కి వచ్చి సిఎంసి కాలేజీలో అతను 2,20,00,000 దాకా డబ్బులు ఖర్చు పెట్టినాడని చెప్పి ఆ డబ్బుల విషయంలో మోసం జరిగిందని సిఎంసి కాలేజ్ యొక్క చైర్మన్ అయిన షణ్ముఖ మహాలింగం పైన పిటిషన్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో 150 మెడికల్ సీట్ల కోసం నిర్వాహకులు మరోసారి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే భాగస్వామ్యం పేరిట సేకరించిన పెట్టుబడుల విషయం ఇప్పుడు రచ్చగా మారింది. పెట్టుబడులు సేకరించింది ఎవరు, ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడింది ఎవరు అన్నది విచారణలో తేలనుంది. మొత్తం మీద సిఎంసి పునః ప్రారంభం రాష్ట్ర స్థాయిలో కలకలం సృష్టిస్తోంది.